హలో అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి హై ప్రోటీన్ డ్రింక్స్ కావాలనుకుంటే ఈ 3 రకాలుగాను నేను చూపించే ఈ సత్తు డ్రింక్స్‌ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. 3 రకాలుగా చేసి చూపించాను. అండ్ అందుకోసం ఇక్కడ ఒక కప్ అయితే శనగలనైతే తీసుకున్నాను. కావాలంటే ఎక్కువగా కూడా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చనమాట. ఇవి మీకు మార్కెట్‌లో కూడా దొరుకుతాయండి. ఈ సత్తు పౌడర్ అనేది వీటిని మిక్సీ పట్టేస్తే గనుక సత్తు పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మెత్తనికి ఇలాగ పౌడర్‌లా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లోనే పెట్టేసుకున్నారనుకోండి 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి, సరిపోతుందనమాట. సో వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను లడ్డు రెసిపీ కూడా చేసి చూపించాను, ఒకసారి చెక్ చేసేయండి. అందుకోసం ఫస్ట్ డ్రింక్ అయితే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఈ సత్తు పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇందులోని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే ఇందులోని కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. సో ఇందులోనే బ్లాక్ సాల్ట్ అనేది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అలాగే వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగాను డ్రింక్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మంచిగాను ఇలా మిక్సీ పట్టేశారనుకోండి జ్యూస్ లాగాను చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇక్కడ ఉల్లిపాయలతోని గార్నిష్ చేసుకోండి. ఈ డ్రింక్కి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ డ్రింక్ అయితే చూపించేస్తానండి. ఇందులో కూడాను సత్తు పౌడర్ అనేది ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోని ప్రోబయోటిక్గా ఉంటుంది. ఇక్కడ చిక్కని పెరుగు అయితే వేసుకోండి, ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇది మనకి గట్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులోని కొత్తిమీర, అలాగే ఇందులోనే పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగానే వేయించిన జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గ వేసుకోండి, క్వాంటిటీ బట్టి వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వీటిని కూడా అన్నం మెత్తగానే గ్రైండ్ చేసేసుకుంటే ఇక జ్యూస్ లాగా సర్వ్ చేసుకున్నారనుకోండి మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఏ జ్యూస్ రెసిపీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లాస్ట్లీ అని థర్డ్ వన్ అండి. ఇందులో కూడాను 3 to 4 టేబుల్ స్పూన్ ఈ సత్తు పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని లాస్ట్లోని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అయితే మీకు నచ్చినవి వేసుకోండి. ఇక్కడ వాల్నట్స్, పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. టేస్ట్ కోసం ఖర్జూరాలు అయితే వేసుకున్నానండి, ఒక 3 to 4 వేసుకున్నాను. అలాగే కొద్దిగా బాదం వేసుకుంటున్నాను. సో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో మీరు ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు, బనానా లేకపోతే యాపిల్ అనేది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి సర్వ్ చేసుకుంటే థర్డ్ వన్ కూడా రెడీ అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏ రెసిపీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.